వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. సో, అగ్ని పరీక్ష ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు జడ్జెస్ గురించి మాట్లాడుకుందాం. మీలో ఎంతమందికి జడ్జెస్ బిహేవియర్ చూసి కోపం వస్తుంది? మామూలుగా కాదు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే జడ్జెస్ అనుకోవట్లేదు వాళ్ళు. అదేదో ఎండమాల్ ఓనర్స్‌కి పైన ఉన్నారు వీళ్ళు. ఆ బంజాయ్ అనుకుంటున్నారు వీళ్ళనమాట. సో, అలా బిహేవ్ చేస్తున్నారు. ఆ వచ్చిన కంటెస్టెంట్స్ మీద కొందరితోనేమో అతి ప్రేమ చూపిస్తారు. కొందరినేమో ఇన్సల్ట్ చేసి పంపుతారు. ఒకళ్ళని కాదు, ప్రతిసారి ఎపిసోడ్‌లో ఇదే జరుగుతుంది. అండ్ ఈ రోజు విషయం అంటే ఈ రోజు మీరు ఎపిసోడ్ ఇంకా చూసారో లేదో, ఈ రోజు ఎపిసోడ్‌లో రోహిత్ అనే పిల్లోడు వస్తాడు. ఓకే. రోహిత్ వచ్చినప్పుడు తను ఏమన్నా మరి అందులో తను ఇచ్చిన లిస్ట్ రాస్తారు కదా! అందులో తను ఏమన్నా స్వీట్ పర్సన్ అని ఏమన్నా రాసుకున్నాడేమో. సో, వీళ్ళొచ్చిన తర్వాత ఆ పిల్లోడు తన గురించి చెప్పుకుంటాడు. చెప్పుకున్న తర్వాత బిందు అంటది, "నువ్వు చాలా స్వీట్‌గా ఉన్నావు. ప్రోమోలో చూసే ఉండుంటారు. నువ్వు చాలా స్వీట్‌గా ఉన్నట్టున్నావు. సారీ, నువ్వు చాలా స్వీట్‌గా ఉన్నావు. ఒకసారి ఇలా రా దగ్గరికి రా, నీకు స్వీట్ తినిపిస్తా" అంటది. సో, తినిపిస్తది స్వీటు. ఒక 2 టైమ్స్ స్వీట్ తినిపిచ్చి, మూడోసారి ఏం చేస్తదంటే వాటర్ ఫేస్ మీద కొడతది. సో, ఇప్పుడు వాటర్ ఫేస్ మీద కొట్టినప్పుడు అతను రియాక్ట్ అవ్వలేదు అని జెప్పేసి ఒక 2, 3 సార్లు కొడతానే ఉంటది. అయినా అతను రియాక్ట్ అవ్వట్లేదా? "నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు. నేను వాటర్ కొడుతున్నాను. నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు" అని జెప్పేసి సేమ్ అదే రీజన్‌తో ఆ పిల్లోడి మీద అరవడం గాని, ఆ తర్వాత ఆ పిల్లోడికి రెడ్ కూడా ఇచ్చింది. రియాక్ట్ ఎలా అవుతాడమ్మా? నువ్వు జడ్జ్ ప్లేస్‌లో ఉండి కొడుతున్నావు వాటరు. తనక్కడికి ఆ పిల్లోడు బానే ఉన్నాడు. అండ్ ఈ విషయంలో మాత్రం అభిజిత్ నచ్చాడు. ఎందుకంటే తనొక్కడు నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వడం వల్ల ఏమైంది? తను టాప్ 15లో కూడా ఎళ్ళాడు ఆ తర్వాత. సో, ఇప్పుడు ఏదైతే షూటింగ్ జరుగుతుందో అందులో ఈ పిల్లోడున్నాడు. కానీ వీళ్ళిచ్చిన టాస్క్ ఎంత దారుణంగా ఉందంటే, ఫేస్ మీద వాటర్ కొట్టి "నువ్వెందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నువ్వు నన్ను తిట్టాలి కదా!" అంటది. నువ్వు జడ్జ్ ప్లేస్‌లో ఉండి నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు తిట్టమంటే, నువ్వు కంటెస్టెంట్ అయ్యి అప్పుడు మేబీ ఈ పిల్లోడు ఒక కంటెస్టెంట్ అలా ఫేస్ మీద కొడితే అప్పుడు అతని రియాక్షన్ మనకి తెలుస్తది. అది నిజమైన రియాక్షన్. నువ్వేమో జడ్జ్ ప్లేస్‌లో ఉన్నావు. మీకేమో తుమ్మినా, దగ్గినా కోపాలొచ్చేస్తాయి. మిమ్మల్ని ఏమన్నంటే ఆ రీజన్‌తో వాళ్ళని రెడ్ ఇచ్చేస్తున్నారు మీరు వాళ్ళకి. లేదంటే మన అక్షయరాజు ఆ రోస్ట్ చేయడానికి రెడీ అయితే ఏం చేశారు? మొత్తం నలుగురు కలిపి ఆ పిల్లోడి మీద పడిపోయారు కదా! పడిపోయి ఆ పిల్లోడిని ఎలిమినేట్ చేసేసారు 3 రెడ్స్ ఇచ్చేసి. మీకు వ్యతిరేకంగా ఎలా వెళ్ళగలరాళ్ళు? "నువ్వు నీ కోసం స్టాండ్ తీసుకోవట్లేదు. నీ మీద వాటర్ ఏస్తున్నా సైలెంట్‌గా ఉంటున్నావు" అంటది. ఏం చేస్తాడు? అక్కడికే చెప్తున్నాడు. "మీరు నన్ను ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకే నేను ట్రిగ్గర్ అవ్వట్లేదు" అని చెప్తున్నాడు. నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు. ఏం చేయాలి? ఎళ్లి అక్కడ కొట్లాడాలా జడ్జ్‌తో? నువ్వేమో జడ్జ్ ప్లేస్‌లో ఉన్నావు. ఒక కంటెస్టెంట్ అయితే పోనీ తన రియాక్షన్ మనకు తెలిసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాస్కే చాలా చెత్తగా అనిపించింది. మళ్ళీ దానికి తగ్గట్టు రెడ్ ఇవ్వడం. ఒకళ్ళు కాదు, నవదీప్ కూడా. ఇద్దరు కూడా రెడ్ ఇస్తే అభిజిత్ నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను అని ఇచ్చాడు. బట్ హి డిజర్వ్స్ దట్ ఛాన్స్ అని నాకు అనిపించింది. సో, అది ఆ పిల్లోడి విషయంలో మాత్రం ఒక చెత్త టాస్క్ ఇచ్చి రియాక్ట్ అయ్యి అంటే నువ్వు జడ్జ్ ప్లేస్‌లో ఉండి ఎలా రియాక్ట్ అవుతాడు? ఇప్పుడు సపోజ్ నువ్వు ఎవరికైనా ఇంటర్వ్యూకెళ్తున్నావమ్మా. ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను 10 క్వెషన్స్ అడుగుతారు. ఆ క్వెషన్స్ నీకు నచ్చకపోవచ్చు. అలాగని నువ్వు వెళ్లి అతని మీద అరుస్తా వారిస్తే నీకు జాబ్ ఎందుకు ఇస్తాడు? వెనక్కెళ్ళిపో అంటాడు. సో, నువ్వు జడ్జ్ ప్లేస్‌లో ఉండి నువ్వేమో ఫేస్ మీద నీళ్లు కొట్టి తిరిగి నా మీద కొట్టు. మళ్ళీ ఈలోపు శ్రీముఖి ఏమంటదంటే నువ్వు గనక తిరిగి బిందు ఫేస్ మీద కొడితే నిన్ను ఇమ్మీడియేట్‌గా సెలెక్ట్ చేస్తాను అని. సో, అతనేం చేస్తాడు? ఆ బాటిల్ పట్టుకొని దగ్గర వరకు వస్తాడు. కొడతాడా లేదా అన్న తర్వాత విషయం. దగ్గరికొచ్చేలోపే అభిజిత్ అంటాడు "ఏయ్" అంటాడు. సో, అది అక్కడ బెదిరించినట్టు అనిపిస్తది కదా! బట్ ఆ తర్వాత అభిజితే తనకు గ్రీన్ ఇచ్చాడు గానీ, లేదంటే ఆ ఛాన్స్ ఉండేది కాదు. అభిజిత్ గ్రీన్ ఇవ్వడం మాత్రం నచ్చింది. అక్కడ అతనేమంటాడంటే, "రోహిత్ నేను కొట్టను. వాటర్ కొట్టను" అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనగానే ఆగిపోయాడు. తర్వాత ఏమంటాడంటే, "నేను కొట్టను వాటర్" అంటాడు. సో, తను స్టాండ్ బానే తీసుకున్నాడు అనిపించింది. హి డిజర్వ్స్ ఇంకో ఛాన్స్ అనిపించింది. ఫస్ట్ టైమ్ రివ్యూ చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఉప్పల్ బాలు విషయంలో ఎకిలి వీడియోస్, చీప్ వీడియోస్ ఈ మాటలన్నీ మాట్లాడాడు కదా! మాట్లాడిన తర్వాత దీని గురించి నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు అది ఓల్డ్ టాపిక్ అయిపోయింది. అది పక్కన పెడితే, అప్పుడు అందరం ఉప్పల్ బాలుని సపోర్ట్ చేస్తూ ఏదైతే నవదీప్ బిహేవియర్ ఉందో అది తప్పని చెప్పాం. సో, తప్పని చెప్పినప్పుడు నవదీప్ ఏం చేశాడు? ఒక స్టోరీ పెట్టాడు. ఒక కాల్ పెట్టి అంటే కాల్‌తో తన్నుతున్నట్టు ఒక ఫోటో ఉంది. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టు పెట్టాడు. అదే వ్యక్తి ఇప్పుడు రియాక్ట్ అయ్యాడనమాట. అప్పుడు ఆ ఫోటో పెట్టడం ఎందుకు? ఇప్పుడు రియాక్ట్ అవ్వడం ఎందుకు? జనాల దెబ్బ తట్టుకోలేకపోయాడు. సో, అది. ఇప్పుడు సేమ్ ఈ బిందు కూడా జడ్జ్ ప్లేస్‌లో ఉంది కాబట్టి ఆ పిల్లోడు ఏం చేయట్లేదు. జడ్జ్ ప్లేస్‌లో లేకుండా ఒక నార్మల్ పర్సన్ నీ ఫేస్ మీద నీళ్లు కొడితే ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు కదా! ఈవెన్ కంటెస్టెంట్ కొట్టినా అతను ఊరుకోడు ఎంత స్వీట్ పర్సన్ అయినా. అదే చెప్పాడు అతను కూడా. సో, ఇది. నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ రాజా విషయంలో కూడా ఆ చెంప మీద కొడతాం అన్నంత విషయం మాత్రం చాలా చాలా పెద్ద వర్డ్. చాలా యారగెంట్‌గా ఉన్నారబ్బా! ఒక విషయంలో కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కోసారి వాళ్ళ యారగెన్స్ చూపిస్తున్నారు. అక్షయరాజ్ విషయంలో మరీ దారుణం. ఏం లేదు ఆ పిల్లోడు రోస్ట్ చేయమంటే ఏ మాటకి ఆ మాట నిజాలు చెప్తున్నాడు అక్కడ. అవి వాళ్ళకి నచ్చలేదు. నచ్చక ఆ రియాక్షన్ మొత్తం నలుగురు ఒకేసారి ఆ పిల్లోడి మీద పడిపోయారు. లేదా ఆ పిల్లోడు బయటకొచ్చి వీడియోస్ కూడా చేస్తున్నాడు వాళ్ళని. ఇప్పుడు రోస్ట్ చేస్తున్నాడు ఇంకా ఎక్కువ. సో, అది. బట్ ఆ పిల్లోడి విషయంలో కూడా చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యారు అని అనిపించింది. నలుగురు కలిసి ఆ పిల్లోడి మీద పడిపోయారు. అంటే మీరు ఆ స్టేజ్ మీది కాబట్టి, మీ దగ్గరికి ఆ పిల్లోడు వచ్చాడు కాబట్టి, మీరు అతని మీద అందరూ కలిసి ఒకేసారి మీద పడిపోయినట్టు ఒక రకమైన ఇన్సల్ట్ చేసి బయటికి పంపి మళ్ళీ అతను బయటికెళ్ళిపోగానే ఇప్పుడు చేస్తాడు బయటికెళ్ళి వీడియోస్ అనడం. చాలా అదనిపించింది ఆ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అపూర్వ అని మిస్ అపూర్వ అని తనొచ్చింది. ఆ అమ్మాయి వచ్చి తను యాంకర్‌గా చేస్తుందంట. అండ్ న్యూస్ రీడర్‌గా కూడా చేస్తున్నానని చెప్పేసి ఆమె అలా స్టేజ్ మీదకొచ్చిందా, వచ్చి వార్తలు చదివింది. వార్తలు చదివింది అంటే ప్రిపేర్డ్. నవదీప్ గురించి ఇలా ఒక మాట, బిందు కోసం ఒకటి, అభిజిత్ కోసం ఒకటి, అండ్ శ్రీముఖ్ కోసం ఒకటి. ఇలా నలుగురు గురించి 4 మాటలు ఒక ప్రిపేర్డ్ వార్తలు చదివిందమ్మా. ఆ వార్తలు చదవగానే నవదీప్ గ్రీన్ ఇచ్చేసాడు. జస్ట్ ఆమె వచ్చి నువ్వేం ఇంప్రెస్ అయిపోయావని ఆమెకింకా ఏ టాస్క్ ఇవ్వలేదు ఏం లేదు.
గ్రీన్ ఇచ్చేసాడు. ఈలోపు ఏమే శ్రీముఖి వీ ఆల్రెడీ లవ్డ్ యూ అని చెప్పేసి వెళ్ళి అగ్గిచ్చేసింది. ఎందుకు అగ్గిచ్చిందో వాళ్ళెందుకు తనెందుకు గ్రీన్ ఇచ్చాడో తెలీదు. ఆ తర్వాత ఈమె శ్రీముఖి ఏం చేసిందంటే అభిజిత్‌నంట ఈ అపూర్వ అభిజిత్ నచ్చడం అని ఏదో అన్నదంట. దాని గురించి మాత్రం డిస్కషన్ పెట్టారు. నువ్వు బీబీ4లో ఉన్నప్పుడు అఖిల్ సార్థక్‌తో ఇలా అన్నావు. నాకు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అని చెప్పేసి బానే క్వెషన్ చేసింది. ఆ క్వెషన్స్ కూడా అభిజిత్ బానే డిఫెండ్ చేసుకున్నాడు. బానే డిఫెండ్ చేసుకున్నాడు. ఏమి ఫస్ట్‌లో హర్ట్ అయ్యాడు. బట్ తర్వాత బానే డిఫెండ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అక్కడ ఉన్నది జడ్జెస్ కాబట్టి జడ్జెస్‌ని ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేయడానికి ట్రై చేసింది. మేబీ అవే ఏదైతే ఆర్గ్యుమెంట్ తినకే వాళ్ళకి జరిగిందో అది గనక హౌస్‌లో జరిగుంటే వేరేలా డీల్ చేసేది. అంటే బిందు ఏమంటదంటే, "నువ్వు ఫస్ట్ ఏమో అభిజిత్ నీకు నచ్చలేదన్నావు. ఆ తర్వాత మేము క్వెషన్ చేస్తుంటేనేమో నువ్వు అలా అంటున్నావు, ఇలా అంటున్నావు" అని అంటుంది. మీరు జడ్జ్ ప్లేస్‌లో ఉన్నారు కాబట్టి తను కొంచెం తగ్గుంది. మేబీ కంటెస్టెంట్స్ అయితే కొంచెం రైజ్ చేసి తన పాయింట్ మీద ఇంకా బాగా నిలబడేదని అనిపించింది. ఆ అమ్మాయికి ఇంకో ఛాన్స్ ఇవ్వడం కూడా కరెక్ట్ అని అనిపించింది. బట్ తను ఆల్రెడీ టాప్ 15లో ఉంది. లోపల టాస్క్‌లు జరుగుతున్నాయి. అది. నెక్స్ట్ వచ్చేసి అనుకున్న అప్డేట్స్ ఉన్నాయి. అవి లాస్ట్‌లో చెప్పడానికి ట్రై చేస్తా. బిందు నిన్న రమేష్ అని ఒక పిల్లోడు వచ్చాడు కదా! అతనంట ఇన్విజిబుల్ అయితే ఏం చేయాలనుకుంటున్నావు అంటే, ఇన్విజిబుల్ అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏదో కిస్ పెట్టాలని ఏదో రాసాడంట. దానికి ఆ బిందు అరుస్తుంది చూడు అతని మీద. "నువ్వు అలా ఎలా రాస్తావు?" అని చెప్పేసి మామూలుగా కూడా చెప్పొచ్చు. నీకు తప్పు అనిపించింది కదా! నువ్వు అలా అనుకుని ఉండాల్సిందని ఆ తప్పు అని చెప్పేసి చెప్పొచ్చు కదా! తను ఒక కామనర్ నీ దగ్గరికి కంటెస్టెంట్‌గా ఆడిషన్స్ కోసం వచ్చాడు. నువ్వు తనేదో పెద్ద నీ తోటి కంటెస్టెంట్ లాగా ఎందుకు అరుపులు అలాగా? ఓ తెగ అరిచేస్తుంది అతని మీద. నువ్వు ఇలా బిహేవ్ చేస్తావా? నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుందని ఒకటే అరుపులు. నువ్వు నార్మల్‌గా కూడా చెప్పొచ్చు. అరుపులేంటి? నువ్వు అంటే జడ్జ్ ప్లేస్‌లో ఉన్నావు కాబట్టి బిల్డప్పా? నీ చేతిలో ఒక అథారిటీ ఉంది కాబట్టి ఇంక దొరికిందే సందని అరిచేస్తున్నావా? ఇంక అరిచేసి అతని మీద దారుణంగా అరిచింది. అక్కడ కూడా నాకు బిందు అసలు నచ్చలేదు. ఆ అరుపులే రాంగ్ అంత అవసరం లేదు. నీకు తప్పనిపిస్తే తప్పని చెప్పు. బేసిక్‌గా ఆ ఇన్విజిబుల్ అన్నది ఒక ఫన్నీ వేలో అడుగుతారు. మేబీ తను ఫన్నీ వేలో చెప్పుండొచ్చు. లేదా ఒకవేళ నీకు తప్పనిపించింది ఓకే. నీకు తప్పనిపిస్తే నువ్వు చెప్పు ఒపీనియన్. కానీ అంత గట్టిగా అరిచేయాల్సిన అవసరం అయితే లేదు. ఓ రేంజ్‌లో అరిచేసింది అతని మీద. సో, ఇది నాకనిపించింది. సో, అది. ఇంకా ఈరోజు ఇంకొకళ్ళు నిన్న రాజ్ కుమార్. ఆవిడ మాత్రం నిజంగా ఒక రాజ్ కుమార్ కథ నవదీప్ అంటాడు కదా! రాజ్ కుమార్ కథ చెప్పినట్టుంది ఈ కథ. మన హౌస్‌లో నిజంగా ఆ అమ్మాయి కథ హౌస్‌లో చూడాలి. అండ్ నేనైతే బీబీ10లో ఆ అమ్మాయిని చూడాలనుకుంటున్నా. షీ డిజర్వ్స్ కూడా. ఎన్ని కష్టాలు పడింది, ఎంత నిలదొక్కుకుంది. అది ఆమె మాట్లాడిన మాటలున్నాయి చూడు అవన్నీ కూడా తన పెయిన్‌లోంచి వచ్చిన మాటలు, తన ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చిన మాటలు. అండ్ అలాగని యాక్టివ్‌గా లేదా చాలా యాక్టివ్‌గా ఉంది. చాలా రియల్‌గా ఉంది. అన్‌ఫిల్టర్డ్ అనమాట. సో, ఖచ్చితంగా ఈ అమ్మాయిని బీబీ10లో మనం చూస్తామని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎలాగో టాప్ 15లో జరుగుతున్నాయి. అండ్ ఓట్ అప్పీల్ కూడా వచ్చింది ఆ అమ్మాయికి. అదే టాస్క్‌లు జరుగుతున్నాయి కదా! షూటింగ్ టాస్క్‌లు అందులో. నెక్స్ట్ ఇంకో అమ్మాయి ఎవరంటే లయ. ఈ అమ్మాయి పెట్ట కొంచెం కూతకనం అన్నట్టుంది. ఆ అమ్మాయి ఏజ్ ఎక్కువే. బట్ చూడడానికి చిన్న పిల్లలా ఉంది. బట్ ఆ అమ్మాయి మాట్లాడిన విధానం గాని అన్నీ చాలా ప్రాపర్‌గా ఉన్నాయి. లొడలొడ వాగుతూనే ఉంది. బట్ ఆ వాగుడులో కూడా అర్థం ఉంది. సో, డిజర్వ్స్ ఛాన్స్ అని అనిపించింది. నాకేమనిపించిందంటే ఆ అమ్మాయికి 3 గ్రీన్స్ వచ్చినా పర్లేదని అనిపించింది. ఆ అమ్మాయి ఏం చేసింది చెప్పేటప్పుడు ఆ బిందు గురించి నాకు తెలీదు. హిమ బిందు అని పిలిచింది. ఆ బిందు గురించి నాకు తెలీదు. సారీ నేను ఓటీటీ చూడలేదన్నది కదా! బిందు హర్ట్ అయినట్టుంది. అందుకే రెడ్ ఇచ్చింది అని అనిపించింది. ఆ అమ్మాయి మాత్రం డిజర్వ్స్ ఛాన్స్ అని నాకు అనిపించింది. ఇప్పుడు కొన్ని అప్డేట్స్ చెప్తా. ఇప్పుడు ఏదైతే టాస్క్‌లు జరుగుతున్నాయో హౌస్‌లో టాప్ 15కి టాస్క్‌లు జరుగుతున్నాయి కదా! వాళ్ళలో కొంతమందికి ఓట్ అప్పీల్ వచ్చాయన్నమాట. కొంతమందికి స్టార్స్ వచ్చాయి. అదే లాస్ట్ సీజన్ ఎలా అయితే స్టార్స్ వచ్చాయో బట్ స్టార్స్‌కి వాల్యూ లేకుండా పోయింది లాస్ట్ టైము. బట్ ఓట్ అప్పీల్ వచ్చినోళ్ళు ఎవరెవరో చెప్తా. ఇప్పటి వరకు ఓట్ అప్పీలు. రోహిత్ అది ఏ రోహిత్ వాటర్ కొట్టిన పిల్లోడు. ఆ పిల్లోడు టాప్ 15లోకెళ్ళాడు. రోహిత్, హేమంత్, ఝాన్సీ వీళ్ళ ముగ్గురికి ఓట్ అప్పీల్ వచ్చింది. అండ్ సృష్టి తనకు కూడా ఓట్ అప్పీల్ వచ్చింది. ఇంకొకళ్ళు రాజ్‌కుమారి. సో, రాజ్‌కుమారి వీళ్ళకి ఆల్రెడీ ఓట్ అప్పీల్ కూడా చేసుకున్నారన్నమాట. 3 టీమ్స్‌గా డివైడ్ చేసి టాస్క్‌లు జరుగుతున్నాయి హౌస్‌లో. సో, అది ప్రస్తుతానికి వీళ్ళకి ఓట్ అప్పీల్ వచ్చింది. ఒక్క నిమిషం ఇంకేమన్నా పెట్టానేమో. మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చేసేయండి. అండ్ ఇక్కడ నుంచి రెగ్యులర్‌గా రివ్యూస్ చేస్తా. బట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అక్కడ కూడా ఉంటాయి. అండ్ ఇమ్మీడియేట్ అప్డేట్స్ కూడా మీరు అక్కడ చూడొచ్చు. స్పై అక్క అని సెట్ చేస్తే నేను కనిపిస్తా. నెక్స్ట్ భాగీ తల్లూరి చాలా యాక్టివ్‌గా ఉంది. ఈ అమ్మాయి అయితే టాప్ 15లో కూడా ఉంది. సో, ఇది మళ్ళీ రేపటి ఎపిసోడ్ నుంచి సీరియస్‌గా చేసుకుందాం రివ్యూస్. టాటా బై బై. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్